పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఒకే ఒక అంశం భయపెడుతోంది. ఈ ఎన్నికల్లో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నదే ఈ భయం. ఎందుకంటే బెంగాల్లో ఇప్పుడు ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో దాదాపు 30% మంది ముస్లింలున్నారు. అంతేకాదు, దాదాపు 100 స్థానాల్లో గెలుపోటములను వీరు ప్రభావితం చేయగలరు. నిజానికి ముస్లింలు మొదటి నుంచి మమతకు అండగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందన్న చర్చ జరుగుతోంది. ఓవైపు మజ్లిస్ పార్టీ ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం, మరోవైపు తృణమూల్ బహిష్కృత నేత హుమాయూన్ కబీర్ వేరుకుంపటి పెట్టి బరిలోకి దిగడం ఆమెను కలవరపెడుతున్నాయి. గడిచిన 10 ఏళ్లుగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ప్రధానంగా పోరు ఉంది. బీజేపీ హిందూ మత రాజకీయాలతో పోలిస్తే తృణమూల్ కాంగ్రెస్ సర్వమత సహకార భావన ముస్లింలను ఆ పార్టీకి దగ్గర చేసిందని తెలుస్తోంది. ముస్లింల ఈ రక్షణాత్మక భావనే తమ విజయానికి ఎప్పటికీ భరోసాగా ఉంటుందని ఇప్పటిదాకా తృణమూల్ కాంగ్రెస్ నేతలు భావిస్తూ వచ్చారు. తృణమూల్ అయితేనే తమ ప్రయోజనాలను రక్షిస్తుందనే యోచన ముస్లింలలో ఇప్పటిదాకా ఉంది. ఇదే టీఎంసీకి గతంలో గంపగుత్తగా ఓట్లు పడేలా చేసింది. ముస్లిం నాయకత్వానికి తృణమూల్ అధిక ప్రాధాన్యం కూడా ఇచ్చింది. తృణమూల్ తరపున ముస్లిం అభ్యర్థులకు ఎక్కువగా టికెట్లు ఇవ్వడం, కింది స్థాయిలో నాయకులను ప్రోత్సహించడం జరుగుతూ వచ్చింది. దీంతో అక్కడ ఓటర్లతో తృణమూల్ కాంగ్రెస్కు మంచి అనుబంధాన్ని ఏర్పరిచింది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ 24 పరగనాలు వంటి జిల్లాల్లో ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ టీఎంసీకి బలమైనటువంటి క్యాడర్ కూడా ఉంది. గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఓట్లను సమీకరించడంలో ఇవన్నీ కీలకంగా మారాయి. అదే సమయంలో ప్రతిపక్షాల మధ్య బలహీనత కూడా తృణమూల్కు పాజిటివ్గా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ముస్లింల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండేది. అది ఇప్పుడు తృణమూల్ వైపు మళ్ళింది. అదే సమయంలో బీజేపీ కూడా క్రమంగా ఎదుగుతూ వచ్చింది. తృణమూల్ ఎప్పుడైతే ముస్లింలు ఓటు బ్యాంకును చేసుకుందో, ఇటు బీజేపీ హిందువులను ఐక్యం చేసే పనిలో పడింది. అందుకే 2019 నుంచి బీజేపీ బెంగాల్లో ముందడుగు వేస్తూ వస్తోంది. ముస్లిం ఓటర్లు గంపగుత్తుగా ఒకే పార్టీకి ఓటేయకుండా వాళ్ళను 2-3 పార్టీల వైపు చూసేలా చేయాలని బీజేపీ ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రత్యక్షంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కన్నా కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర ప్రాంతీయ పార్టీల వైపు ముస్లింలు ఓటర్లు చూసేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చిందన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో హిందువులను ఏకం చేసి ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ వ్యూహంతోనే బీజేపీ గత ఎన్నికల్లో మంచి బలాన్ని సాధించిందనే చెప్పొచ్చు. తాజాగా ఇప్పుడు తృణమూల్ను కలవరపరిచే అంశంలో ఆ పార్టీ ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న హుమాయూన్ కబీర్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటికి రావడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారిందనే చెప్పొచ్చు. బాబరీ మసీదు నమూదుల మసీదు కడతా అంటూ కబీర్ సంచలనమైన కామెంట్స్ చేయడం, ఆ తర్వాత తృణమూల్ ఆయనపై వేటు వేయడం ఇప్పటికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన వేరే పార్టీ కూడా పెట్టారు. ఈ కబీర్తో ముస్లిం ఓటు విభజనకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కబీర్ పార్టీతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కలిసిపోవడం కూడా దాదాపు 10-15% వరకు ఓట్లు చీలిపోయే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఈ చీలిక తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకుకు గండి కొడుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు కబీర్, ఓవైసీలు కలిస్తే దాదాపు 140 స్థానాల్లో పోటీలో ఉంటారన్న అంచనాలు తృణమూల్ను కంగారు పెడుతున్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో కబీర్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ పరిణామాలను ఇప్పుడు బీహార్ రాజకీయాలతో కూడా పోలుస్తున్నారు. అక్కడ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓట్లను విభజించి అక్కడ రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ఇది పరోక్షంగా ఆర్జేడీ ఓటమికి కారణమైందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ బెంగాల్లో కూడా ఇలాగే తృణమూల్ విషయంలో కూడా జరుగుతుందన్న ప్రచారం కూడా ఉంది.